ఉన్నాయి కదా, సో అన్నీ అలాగా నాకు తోచినవన్నీ రికార్డ్ చేశాను. ఇది వచ్చేసి గోపురం ఇటువైపు అనమాట. అది బయట నుంచి లోపల నుంచి గోపురం ఇటువైపు ఉంటుంది. ఇలా ఇక్కడ ఏదో సపరేట్గా దేవుడికి పూజ చేసి ఉంటారు. ఇక మేము క్యూలోనే నైట్ అయిపోయింది, నైట్ అయిపోయింది క్యూలోనే. మేము 4:30కి బయలుదేరితే క్యూలోనే చాలా లేట్ అయింది. సో నైట్ వ్యూ ఇలా ఉంది. టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ లోపల టెంపుల్ ఇలా ఉంటుంది అనమాట లోపల. అప్పుడే మేము క్యూలో ఉన్నప్పుడే అక్కడ ఏదో ఏమంటుందని ఉత్సవం జరుగుతున్నట్టుంది. పార్వతీ పరమేశ్వర్లు వస్తే అలా మొక్కుకున్నాం ఓం నమ శివాయ అంటూ. ఇక్కడ చాలా పెద్ద నంది ఉందండి. మనకి ఓంకారేశ్వర అలాంటి చోట కూడా ఇలాంటి పెద్ద నంది మనం చూస్తాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా చాలా పెద్ద నంది ఉంది. ఆ నంది దాటిన తర్వాత మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవుతాం అనమాట. ఇదంతా లోపల టెంపుల్లో ప్రాంగణం. వర్షం పడుతుండడం వల్ల ఆ మబ్బులు నల్లగా ఉండడం వల్ల ఇది ఇంకొక గోపురం. అసలు లుక్ ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. అసలు ఆ వ్యూ కానీ ఎంత బాగుందో, నిజంగా శివుడు పార్వతి అక్కడ ఉన్నారేమో అనిపించేలా ఉంది. ఎంత బాగుంటుందో చూడండి ఈ గోపురం. ఎంత అసలు నలువైపులా